సో డేటాని యాక్సెస్ చేసేటప్పుడు జనరల్గా మీకు ఈ సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటాం. మరి వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అనేటివి తీసుకోవాలి. సో సెలెక్ట్ లిస్ట్ ఇంటూ లోకల్ వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. మరి అవి తీసుకునేటప్పుడు మీకు ఆ వేరియబుల్స్ కంపల్సరీగా పర్టికులర్ డేటా టైప్ కావాలి అంటే మీరు టైప్ అనేది పర్సంటేజ్ టైప్ అనేది వాడతారు. ఆ పర్సంటేజ్ టైప్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎంప్లాయీ నెంబర్కి ఏ డేటా టైప్ ఉందో ఈఎన్ఓకి అసైన్ అవుతుంది. ఎంప్లాయీ నేమ్కి ఏ డేటా టైప్ ఉందో అది ఈఎన్ఎంకి అసైన్ అవుతుంది. జాబ్కి ఏ డేటా టైప్ ఉందో అది జేబీకి అసైన్ అవుతుంది. సో నా ఇండివిజువల్గా ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క ఫీల్డ్లో ఉండే డేటా టైప్ అసైన్ అవుతుంది ఫ్రమ్ ది ఎంప్లాయీ టేబుల్. సో ENO equal to I am accepting the value of employee number using ampersand. సో ఇప్పుడు నేను ఇచ్చిన పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ యొక్క ఎంప్లాయీ నేము, జాబు నాకు డిస్ప్లే కావాలి, నాకు యాక్సెస్ కావాలి, లోకల్ వేరియబుల్స్లోకి రావాలి. ఏమండి డైరెక్ట్గా సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ అని ఇచ్చేయచ్చు కదా అంటే అది కుదరదు. అట్లా ప్రోగ్రామింగ్ లోకల్గా వేరియబుల్స్లోకి తీసుకొని డేటాని యాక్సెస్ చేయాలి. సో ఆ డేటాని ఈ నేమ్ జాబ్, సో ఈ రెండింటిని ఈఎన్ఎంలోకి జేబీలోకి మనం తెచ్చుకుంటున్నాం సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా. ఇక్కడ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఈఎన్ఓ, మనం ఇచ్చిన ఎంప్లాయీ నెంబర్. సో ఇక్కడ డిబిఎంఎస్ అవుట్పుట్ ద్వారా ఏం చేస్తున్నాం, ఈఎన్ఎం ఈజ్ వర్కింగ్ యాజ్ జేబీ అంటున్నాం, అంటే ఈజ్ వర్కింగ్ యాజ్ సో అండ్ సో అన్నట్టు. ఓకే, చూద్దాం మనకు అసలు డేటా ఏముందో మనకు అది కావాలి. సో హియర్ select star from employee, ఇవి ఎంప్లాయీ నెంబర్స్ 7369 ఒకటి ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 7369 ఓకే అంట. చూడండి, స్మిత్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్. మరి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఫర్జానా అర్థమవుతుందా? హలో, ఓకే. సో ఇక్కడ స్మిత్ ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్ అన్నాం. మరి ఇప్పుడు మనం ఈ పర్సంటేజ్ టైప్ తీసుకోకుండా మనం చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ డూ. ఇప్పుడు చూడండి, నేను పర్సంటేజ్ టైప్ అంటే ఈ పర్సంటేజ్ టైప్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద టేబుల్లో ఉండే ఫీల్డ్ యొక్క డేటా టైప్ని లోకల్ వేరియబుల్స్కి అసైన్ చేస్తుంది. మరి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అట్లా కాకుండా నేను డేటా టైప్ని నేను ఇస్తానండి, నంబర్ ఆఫ్ సంథింగ్ 5 లైక్ దట్. అండ్ దీనికి కూడా సంథింగ్ varchar 2 of something 30 and అదే ఇది సేమ్ ఇస్తున్నారా సార్? అన్మ్యాచ్డ్ ఇస్తున్నారు? మ్యాచ్డ్ ఇస్తున్నాను అంటే మేబీ రేంజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అదే సార్, తెలిసి ఇస్తున్నారా? మామూలు రఫ్గా ఇస్తున్నాను. సో సి
వాట్ ఈస్ ద నెంబర్ 7369 కదా. ఓకే, usually a PL/SQL compilation error. ఇక్కడ varchar సెమీకోలన్స్. సారీ సెమీకోలన్స్ పెట్టలేదు మనం. సో 7369. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. అదే ఇక్కడ అదర్ దాన్ దిస్ varchar, if I give like this, it will data type error కంపల్సరీగా వస్తుంది. నాకు తెలుసు కాబట్టి varchar అని రేంజ్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అఫ్ కోర్స్ మరీ ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంటే మళ్ళీ కుదరదు. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. 7369 అగైన్ చూడండి, ఇక్కడ వయలేషన్ న్యూమరిక్ వాల్యూస్ ఎర్రర్ అని రావడం జరిగింది. సో ఇట్లా మనం పర్సంటేజ్ టైప్ అంటే మీకు ఎగ్జాక్ట్గా అదే డేటా టైపు ఇస్తుంది. అదే పర్సంటేజ్ రో టైప్ అంటే ఒక రోకుండే ఎంటైర్, ఒక టేబుల్లో ఉండే రోకుండే ఎంటైర్ డేటా టైప్స్ యొక్క దీన్ని అంటే వేరియబుల్ కూడా రో టైప్ అయిపోతుంది. అప్పుడు దాంట్లో మనం నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వచ్చు అనమాట ఒక రోలో, అట్లా ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు రో టైప్ ఇచ్చాం, ఇక్కడ టైప్ ఇచ్చాం ఒకదానికి, మిగతా దానికి రో టైప్ ఇచ్చాం. ఎందుకంటే ఎంప్లాయీ నెంబర్ నేను యాక్సెప్ట్ చేసేదానికి ఒక ఎంప్లాయీ నెంబర్ అనేది దాని యొక్క డేటా టైప్ చాలు కాబట్టి పర్సంటేజ్ టైప్ ఇచ్చాను. ఈఎంపీ అనేది రో టైప్ ఇచ్చాను. సో ఈఎంపీలో మనకి ఎంప్లాయీ నెంబర్ ఉంటుంది, ఈఎంపీ డాట్ ఎంప్లాయీ నెంబర్, ఇక్కడ చూడండి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ అన్నీ కూడా తీసుకోవచ్చు రో టైప్ కాబట్టి. సో ఇక్కడ మనకి సిమిలర్ టు ప్రీవియస్ ప్రోగ్రామ్ ఎంప్లాయీ నెంబర్ యాక్సెప్ట్ చేసాం. సెలెక్ట్ ఈనేమ్ జాబ్ సాలరీ ఇంటూ ఈఎంపీ డాట్ ఈనేమ్, ఈఎంపీ డాట్ జాబ్, ఈఎంపీ డాట్ సాలరీ. What are the fields the employee table having? All the fields it can access. Which one? EMP. EMP is the variable, row type variable. So it can access all the fields belongs to the particular table. సో దాంట్లో నుంచి ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను సాలరీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో సార్ ఇప్పుడు ఈఎంపీ అని ఇచ్చినాం కదా రో టైప్, దాన్ని మనం వేరియబుల్ అనాలా లేకపోతే టేబుల్ ఎట్లా ఏమంటాము? పైన ఈఎన్ఓని వేరియబుల్ అన్నాము, ఇది కూడా వేరియబుల్ కదా, రో టైప్ వేరియబుల్ ఇది. ఓకే, అంటే లెంగ్త్ మొత్తం అన్ని కలిపి చేసాం కాబట్టి అదే. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఇంకేమొస్తుంది? 7369. చూడండి, ఇక్కడ మనకి ఆ రెండు వాల్యూసే కాకుండా స్మిత్ అంటే ఎంప్లాయీ నేమ్ ఈజ్ వర్కింగ్ యాజ్ జాబ్, ఎర్నింగ్ సాలరీ 800, ఇంకా మీ ఫర్దర్ డీటెయిల్స్ కమిషన్ ఇంకేది ఉన్నా సరే అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు ఈఎంపీ డాట్ అని మనం పెట్టుకున్నట్లయితే. అంటే ఇక్కడ మనం 3 ఫీల్డ్స్ని దీంట్లోకి తీసుకురావడం జరిగింది. అట్లా కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ తీసుకురావచ్చు ఈఎంపీ డాట్ అంటే. ఓకే, అలా ఉండిద్ది అన్నమాట. సో
మరి ఇంకా ఇక్కడ చూడండి, ఈ రో టైపు వీటి ద్వారానే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది అర్థమైంది సార్ కాన్సెప్ట్. ఫర్దీనా డైవర్ట్ అవుతుంది. ఫర్దీనా, ఆర్ యూ దేర్? అవి 10 o'clock ఎగ్జాక్ట్గా డ్యూటీలోకి వెళ్ళాలి, రెడీ అవుతూ ఏదో ఉంటుంది అంతే, ఇంటుంటుంది. సరే, వర్కింగ్ ఏమో. సో ఎంప్లాయీ నేమ్, జాబ్, కమిషన్ ఇవి తీసుకున్నాం. ఓకే, ఇఫ్ కమిషన్ ఈజ్ నల్ దెన్ వీఆర్ టేకింగ్ వన్ డిసిషన్. కమిషన్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ టైం చూడండి మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ టైం PLSQL ప్రోగ్రామ్ ద్వారా కండిషన్ పెట్టుకొని emp.commission ఈజ్ నల్ దెన్ సెట్ ద కమిషన్ సో అండ్ సో 100 అని పెడుతున్నారు ఎంప్లాయ్ నెంబర్, పర్టికులర్ ఎంప్లాయ్ నెంబర్కి. అండ్ మామూలు మెసేజ్ ఏదో మామూలుగా ఇంతకుముందు ఇచ్చినట్లుగా ఇస్తున్నారు. ఎల్స్ నో అప్డేట్, ఎందుకు కమిషన్ నల్ కాకపోతే నో అప్డేట్ అని మెసేజ్ వస్తుంది. లేదంటే వాడి యొక్క డీటెయిల్స్ అన్నీ కమిషన్ హ్యాస్ అప్డేటెడ్ అని కూడా మెసేజ్ వస్తుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మళ్ళీ 7369 ఇస్తానండి. వాడికి ఎటు కమిషన్ లేదనుకుంటా. ఎస్, ఈజ్ వర్కింగ్ యాజ్ క్లర్క్ అండ్ హీస్ కమిషన్ అప్డేటెడ్. కమిషన్ అప్డేట్ అయిపోయింది కదా, వాడికి 100 వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, 7369 నో అప్డేట్, ఎందుకంటే ఆల్రెడీ కమిషన్ 100 సెట్ అయింది. ఇంతకు ముందరేమో వాడికి నల్గా ఉంది. ఇట్లా మీరు ఈ పర్సంటేజ్ టైపు, రో టైపు వీటిని యూజ్ చేసుకోవచ్చండి. రేపు క్లాస్లో వేరే కాన్సెప్ట్ తోటి వద్దాం. చెప్పండి సార్. ఇక్కడ ఒక డౌట్, మనము కమిట్ అనే